ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నన్ను నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమే ఇది వినేసేమ్మా. నీ జీవితంలో నువ్వు కోరుకున్న మార్పు రాబోతుంది. నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నన్ను నమ్మావు అంటే నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. అలా కాకుండా నమ్మకాన్ని కోల్పోయి నా కోసం ఎక్కడెక్కడో వెతికితే ఎలా చెప్పు? నా కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదమ్మా. నేను నీలోనే ఉన్నాను, నీతో పాటే ఉన్నాను. నువ్వు కోరినవన్నీ ఇవ్వడానికి తగ్గ పనులు అన్నీ నేను చేస్తూనే ఉన్నాను. దిగులు పడకు, దేనికి కూడా అధైర్యపడకు. నా మీద పూర్తి నమ్మకంతో ఉండు. మిగతావన్నీ నేను చూసుకుంటాను కదా. నేను ఇన్ని చెప్తున్నా సరే నువ్వు నా మీద నమ్మకాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నావు. ఎందుకు బిడ్డా? అలాంటి సందర్భంలోనే నా దగ్గరకు వచ్చి, బాబా అసలు మీరు ఉన్నారా లేదా, ఉంటే ఎందుకు ఏమీ చేయడం లేదు, ఎలా అయినా సరే ఈసారి నా కోరిక తీర్చాలి అని గట్టిగా చెబుతున్నావు. అసలు నేను ఉన్నానా లేదా అని సందేహిస్తున్నావు. ఎందుకు తల్లి? నేను నీతోనే ఉన్నాను. ఇప్పుడు నీ సమస్యలు కన్నీలు అన్నీ తీర్చమని నన్ను కోరుతున్నావు కదా. సరే బిడ్డా, అన్నిటినీ నేను సరిచేస్తాను. నువ్వు అడిగిన దాంట్లో న్యాయముందమ్మా, నేను కాదనను. మరి సరే బాబా, నా కోరికలో న్యాయం ఉంది కదా, ఎందుకు తీర్చడం లేదు అన్న ప్రశ్న కూడా మొదలైంది కదా. అందుకు కూడా సమాధానం చెబుతాను వినుబిడ్డా. నీ మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయమ్మా. వాటన్నిటిలో కొన్ని తీరిస్తే నీ జీవితం మంచిగా ఉంటుంది. మరికొన్ని తీర్చాను అంటే నువ్వు నీ భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది తల్లి. అందుకే ముందుగానే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త పడమని. అందుకే కొన్ని కోరికలు నువ్వు అడిగిన వెంటనే తీర్చలేకపోతున్నానమ్మా. అయినా సరే నువ్వు నన్ను అధికారికంగా నా దగ్గర ఏదైనా అడగవచ్చు. ఆ హక్కు నీకు మాత్రమే ఉంది. ఎందుకంటే నువ్వు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్నే పూజిస్తున్నావు, నన్నే నమ్ముకున్నావు. నా మీద పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎప్పుడూ శుభమే జరుగుతుంది తల్లి. అతి త్వరలోనే నువ్వు విజయాన్ని చేరుకోబోతున్నావు. సంతోషంగా ఉండమ్మా. త్వరలోనే నీ జీవితంలో ఒక మంచి మార్పు కూడా తెస్తాను. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి అందిస్తాను. ధైర్యంగా ఉండు. నీ చెయ్యిని గట్టిగా పట్టుకుని నిన్ను నా దారిలో నడిపిస్తాను. నిన్ను అత్యంత ఎత్తులో నిలబెడతానమ్మా. నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాను. మాట తప్పను తల్లి, అన్నీ నీ సాయి చెప్పినట్లుగానే జరుగుతాయి. కాస్త ఓపికతో ఉండు చాలు. నువ్వు నా నామాన్ని ఎన్నిసార్లైనా పఠించుకోమ్మా. ఇంకా నీ కోరికలు నా దగ్గర ఎన్నిసార్లైనా నువ్వు ప్రార్థించవచ్చు. అవన్నీ నేను వింటాను, అస్సలు మర్చిపోను. ఆ మాటలకు ప్రార్థనలకు నువ్వు తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతావు. ఇప్పుడు నువ్వు నీ మనసులో నా మాటలు వింటూ కూడా ఏమనుకుంటున్నావో చెప్పనా? బాబా, నాకు అనుకూలమైన రోజులు ఎప్పుడు వస్తాయి బాబా? ఒకవేళ వచ్చాయి అంటే అవి ఆకాశంలో మేఘాలలాగా వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నాయి. కానీ కష్టాలు మాత్రం భూమిలా స్థిరంగా ఇక్కడే ఉండిపోతున్నాయి. ఎలా తండ్రి? ఎలా నేను తట్టుకోవాలి? ఇన్ని కష్టాలు నేను ఎలా దాటగలగాలి? ఇలా కష్టాలు ఆలోచనల వలన నాకు అస్సలు ప్రశాంతత లేదు బాబా. నెమ్మదిగా నేను అస్సలు ఉండలేకపోతున్నాను. ఏవేవో ఆలోచనలు, భయాలు నన్ను తరుముతున్నాయి తండ్రి. ఎప్పుడు నాకు ఇక ప్రశాంతత లభించేది? ఎప్పుడు నేను సంతోషంగా ఉండేది? అసలు ఆనందం అనేది ఒక కలలానే మిగిలిపోతుందా అన్న భయం కూడా ఉంది తండ్రి. నేను నమ్మిన వారందరూ నన్ను మోసం చేస్తున్నారు. నన్ను మోసం చేసిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. కానీ న్యాయంగా ఉన్న నాకే ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు. ఇది ఏమైనా నీకు న్యాయమైనా చెప్పు? నేను ఎంత న్యాయంగా ఉన్నా సరే అందరూ నన్నే నిందిస్తున్నారు, నాదే తప్పంటున్నారు, నన్నే మోసం చేస్తున్నారు. నేను నిన్ను మంచి అందమైన జీవితాన్ని కోరాను, కానీ మీరు నాకు కన్నీటి జీవితాన్ని ఇచ్చారు. ఏమైనా న్యాయమా చెప్పు తండ్రి? నీ మనసులో నువ్వు ఇలానే కదా బిడ్డ అనుకుంటున్నావు?
దిగులు పడకమ్మా. ఇప్పుడు నీ మనసు ఎంతో అలజడిగా ఉంది కదా, కన్నీరు కారుస్తూ నీ జీవితాన్ని గడిపేస్తున్నావు కదా. ఇక చాలు తల్లి, అన్నిటిని నేను మారుస్తాను. ఇప్పుడు నువ్వు కార్చే కన్నీరు శాశ్వతం కాదు అని తెలుసుకో. నమ్మకాన్ని పెంచుకో. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఇక నీ దిగులుని మొత్తం విడిచిపెట్టమ్మా. ఆనందకరమైన రోజులు నీ జీవితంలో రాబోతున్నాయి. ఎవరైతే నిన్ను అవమానించి మోసం చేసి హేళన చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. కాస్త ఓపికగా ఉండు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు. నీకైన పనులన్నీ నీ వెనుక నేను జరిపిస్తూనే ఉన్నానమ్మా. అతి త్వరలోనే నీ బాధని మొత్తం తరిమేస్తాను. కష్టపడు తల్లి. నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తాను. అది కూడా నువ్వు కోరుకున్నట్లుగానే మంచిగానే అందిస్తాను తల్లి. ఎప్పుడైనా సరే మంచి దారిలో న్యాయంగా ఉండు. ఎంత కష్టమైనా సరే న్యాయమైన దారిలోనే వెళ్ళు. అప్పుడే కదా నీ కష్టానికి తగ్గ మంచి ప్రతిఫలాన్ని నువ్వు అందుకుంటావు. నాపై పూర్తి నమ్మకంతో ఉండు బిడ్డ. నువ్వు నమ్మకంగా ఉండాల్సిన రోజులు ఇవి. సంతోషంగా ఉండు. నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. నీ ఎదురు చూపులకు తగ్గ ఫలితాన్ని అందిస్తాను. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నువ్వు అందుకుంటావమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరివి అని అస్సలు బాధపడకు. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా. ధైర్యంగా ఉండు. నిన్ను వదిలి నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనమ్మా. నేను ఎలా అయితే నీ జీవితం ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నానో అలానే మార్చి తీరుతాను. కొద్దిగా కూడా అందులో మార్పులే ఉండవు తల్లి. నువ్వు కోరుకుంటున్న ఆనందకరమైన మంచి ప్రశాంతకరమైన జీవితాన్నే నేను నీకు ప్రసాదిస్తాను. సంతోషంగా ఉండు. నమ్మకంతో ఉండు బిడ్డ. అంతా శుభమే జరుగుతుంది. నిజమే తల్లి, నీ వెనుక నీకు కనిపించకుండానే నీకైన పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను. ధైర్యంగా ఉండు తల్లి. నీకైన మంచి రోజులు, నీకైన మంచి జీవితం నీ వెనుక వస్తుంది. సంతోషంగా ఉన్నావు అంటే ఇక నీకైన జీవితం నీకు వచ్చేసినట్లే. ఎప్పుడైతే నువ్వు నీ మనసుని నీ అదుపులో పెట్టుకుంటావో ఆ క్షణం నుంచి నువ్వు ఏది కోరితే అది నీ ముందుకు వస్తుంది. ధైర్యంగా ఉండు. ఎప్పుడు ఎవరిని కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా. కాలం అనేది మారుతూ ఉంటుంది. నువ్వు నిర్లక్ష్యం చేసిన వాళ్ళ దగ్గరకే నువ్వు ఇంకో రోజు సాయం కోరి వెళ్లాల్సి వస్తుంది. అర్థమైంది కదా నీ బాబా ఏం చెప్తున్నారో. ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.